అండి ఈ రోజు వీడియో వచ్చేసి మా అత్తగారి స్టైల్లో మెంతికూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. విటమిన్స్ ఏమి బయటకు పోకుండా ఉంటాయి. ఈ పప్పుకైతే కుక్కర్ అవసరం ఉండదండి. దీనికోసం ఒక ముప్పావు కప్పు కందిపప్పుని తీసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. అది నానేలోపు మెంతికూర ఆకులన్నీ కట్ చేసుకుని కోసేసుకుని ఒక గిన్నెలో వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పుని ఒక గిన్నెలో వేసుకోవాలి. నానబెట్టేసుకున్నాం కదా, పప్పు ఒక గిన్నెలో వేసేసుకుని ఒక పాత్రలో వాటర్ ఎక్కువ వేయకూడదు. ఒక అరకప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకోవాలి. మూతని ఒక సైడ్కి వేసుకుని మొత్తం వేయకుండా ఉడికించుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక 3-4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇది నిదానంగా వండుకోవాలన్నమాట ఈ పప్పు. తర్వాత కొంచెం ఉడికిన తర్వాత పప్పు సగం ఉడికిన తర్వాత మెంతికూరను వేసేసుకోవాలి. మెంతికూర వేసిన తర్వాత సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. పప్పు మొత్తం మెత్తగా ఉడికిపోకూడదు. చూడండి, ఇలా కొంచెం బద్దలాగే ఉండాలి. దీనిలో తగినంత సాల్ట్, కొద్దిగా కారం వేసుకుని తాలింపు వేసేసుకోవడమే. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని తాలింపు వేసేసుకోవాలి. దీనికి చింతపండు అవసరం ఉండదు. ఇలా పొడి పొడిగానే ఉంటుంది. అంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.